మోహన్ బాబు గారు నటించిన సన్ ఆఫ్ ఇండియా చిత్రం చరిత్రలోనే కనీవినీ ఎరుగని డిజాస్టర్గా నిలిచిన విషయం సినీ అభిమానులకు గుర్తుండే ఉంటుంది. ఆ చిత్రం మొదటి రోజున సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్ని కావు. మొదటి రోజున తెలుగు రాష్ట్రాల్లో కేవలం 3 లక్షల షేర్, 6 లక్షల గ్రాస్ వసూలు చేసింది సన్ ఆఫ్ ఇండియా. అనేక థియేటర్స్లో కేవలం 2 లేక 3 మాత్రమే ఆడియన్స్ ఉండడంతో తప్పనిసరి పరిస్థితుల్లో అనేక షోలను అప్పట్లో ఎగ్జిబిటర్స్ క్యాన్సిల్ చేసుకోవలసి వచ్చింది. సన్ ఆఫ్ ఇండియా చిత్రాన్ని అంతగా ప్రేక్షకులు తిరస్కరించడానికి ప్రధాన కారణం మోహన్ బాబును థియేటర్లో చూడడం జనాలు మానివేశారు కాబట్టి. అతిశయోక్తి అనుకోకపోతే తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన తాజా చిత్రం లాల్ సలాం పరిస్థితి కూడా ఇంచుమించు సన్ ఆఫ్ ఇండియా లాగానే ఉంది. ఈ చిత్రం విడుదలైన ఫిబ్రవరి 9వ తేదీన ఆడియన్స్ లేక అనేక షోలను తెలుగు రాష్ట్రాల్లో క్యాన్సిల్ చేశారని తెలిసింది. అసలు రజనీకాంత్ గారి సినిమాకు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? సరైన వర్కౌట్స్ లేకపోవడం వల్ల కావచ్చు, లేదా అనారోగ్య కారణాల వల్ల కావచ్చు. రజనీకాంత్ గారి స్క్రీన్ ప్రజెన్స్ ఇటీవల ఆయన సినిమాల్లో మిస్ అవుతోంది. అంతేకాకుండా అవుట్ డేటెడ్ పెర్ఫార్మెన్స్, మొనాటనీ కూడినటువంటి నటన నేటి తరం ఆడియన్స్కు రుచించడం లేదు. వాస్తవానికి గత 2.5 దశాబ్దాలుగా రజనీకాంత్ గారి క్రేజ్ తగ్గుతూ వస్తోంది. మధ్యలో అడపా దడపా కొన్ని సూపర్ హిట్స్ ఇచ్చినప్పటికీ అవి డైరెక్టర్ శంకర్ మార్క్ మాయాజాలంతో కూడిన సినిమాలు అయి ఉంటున్నాయి. విచిత్రం ఏమిటంటే ఇటువంటి దుర్భర పరిస్థితుల్లో ఉన్న రజనీకాంత్ గారి జైలర్ చిత్రాన్ని మన మెగాస్టార్ చిరంజీవి గారి భోళా శంకర్ సినిమాకు వ్యతిరేకంగా విపరీతమైన హైప్ను యాంటీ ఫ్యాన్స్ మరియు కమ్మ కులగజ్జి మీడియా వారు ఇచ్చారు. చిరంజీవి గారి సినిమాను రిలీజ్కు ముందే ఉద్దేశపూర్వకంగా విపరీతంగా అండర్మైన్ చేసి రజనీకాంత్ గారి జైలర్ సినిమాను జాకీలేసి మరీ పైకి లేపారు. అయితే అదృష్టవశాత్తు ఆనాడు చిరంజీవి గారి సినిమా అపోజిషన్ వల్ల, కంపారిజన్ వల్ల, జైలర్ సినిమా టెక్నికల్ బ్రిలియన్స్ వల్ల, అనిరుద్ధ్ బీజిఎం వల్ల సక్సెస్ అయింది. కానీ ప్రతిసారి చిరంజీవి గారి సినిమా అపోజిషన్ అనే లాటరీ తగలదు కదా. ఈసారి లాల్ సలాం చిత్రం సోలోగా వచ్చింది. ఎవ్వరూ పట్టించుకోకుండా దారుణమైన డిజాస్టర్ పాలైంది. ప్రస్తుతం యాంటీ మెగా ఫ్యాన్స్ మరియు యాంటీ మెగా మీడియా ఎక్కడి దొంగలు అక్కడే గప్చుప్ అని సైలెంట్ అయిపోయారు. కిక్కురు మనడం లేదు. కాగా చిరంజీవి గారికి ఉన్న ఎనర్జీ లెవెల్స్ మరియు ఆల్రౌండింగ్ పెర్ఫార్మెన్స్ స్కిల్స్ వల్ల ఆయన ఇంకా ఎన్నో సంవత్సరాల పాటు నటిస్తూ ఉండవచ్చు. కానీ రజనీకాంత్ గారి అనారోగ్య కారణాల దృష్ట్యా, దెబ్బతిన్న ఆయన స్క్రీన్ ప్రజెన్స్ దృష్ట్యా ఆయన ఖచ్చితంగా రిటైర్మెంట్ తీసుకోవడం మంచిది అని సలహా ఇస్తున్నారు రజనీకాంత్ గారి శ్రేయోభిలాషులు.